అల్లుడు గారు, మీ డౌట్ క్లియర్ అయిందా? మగపిల్లాడని చెప్పారు కదా, డౌట్ లేదయ్యా, మగపిల్లాడు పుడతాడు. జూనియర్ మాధవరావే పుడతాడు. నాలాగే పంచె ఎగేసి మరీ కడతాడు. ఏమండి, ఆ విషయం ఇప్పుడే చెప్పరు, కడుపుతో ఉందో లేదో మాత్రమే చెప్తారు. ఓహో, కరెక్ట్ కరెక్ట్. ఏంటయ్యా, డాక్టర్ ఏమన్నాడని మేము ఇంత ఆరాటంగా అడుగుతుంటే మీరేంటి డల్గా ఉన్నారు? ఏమిటమ్మా, డాక్టర్ ఏమన్నారు? ముందా విషయం చెప్పు. అత్తయ్య, మీరు అనుకునే విధంగా ఏం జరగలేదు. ఏంటయ్యా నువ్వనేది? అమ్మాయి కడుపుతో లేదా? మంచిగా టెస్ట్ చేశారా లేదా? చేశారు మావయ్య, అన్ని టెస్టులు అయ్యాకే ఆ విషయం చెప్పారు. ఏంటి అల్లుడు గారు మీరు చెప్పేది నిజమేనా? అవునమ్మా, వాసు చెప్పేది నిజమే. నేను ముందే అనుకున్నాను, కానీ నువ్వే ఏదేదో ఊహించుకొని చాలా పెద్దది చేశావు. నిన్న రాత్రి తిన్నది సరిగ్గా జీర్ణం అవ్వలేదని డాక్టర్ గారు చెప్పారు. అంటే మీరు నన్ను మోసం చేశారు, అంతేనా? ఈ రోజుల్లో ఏడాది తిరక్క ముందే పిల్లల్ని కంటున్నారు, కానీ మీకు పెళ్ళై 2 ఏళ్లైనా కూడా ఇంతవరకు ఏ శుభవార్త లేదు. ఇది పంచదార నోట్లో పోయిగానే అది నిజం అనుకుని ఊరందరికీ ఫోన్ చేసి మరీ ఆనందాన్ని పంచుకున్నాను. రేపు వాళ్ళకి నిజం తెలిస్తే నా ముఖం మీద కాండ్రించి ఉమ్మేస్తారు. ఏమండి, ఎందుకండి అంత బాధపడతారు? ఓ నెల అటో ఇటో, ఈసారి అది ఖచ్చితంగా నెల తప్పుతుందండి. నోరు ముయ్యవే, ఈ మాట సంవత్సరం నుంచి వింటున్నాను. ఆలోచించి ఆలోచించి నా బుర్ర బద్దలవుతోంది, కానీ దీని కడుపు మాత్రం పండటం లేదు. అయినా వీళ్ళకి పిల్లలు పుట్టాలని మనం ఒక్కళ్ళవే ఆశ పడితే సరిపోదే, వీళ్లలోనూ ఆ ఆశ పుట్టాలి. అప్పుడే మన కలలు నిజం అవుతాయి. మావయ్య, అది వద్దయ్యా, మిమ్మల్నేమీ నేను అంటలేదు. నా కోపాన్నంతా నా పెళ్ళాం మీద చూపించుకుంటున్నాను. దయచేసి మీరు వెళ్ళండి. వాసు, నిజం చెప్పు, ఫుడ్ పాయిజన్ వల్లే వామిటింగ్ అయిందా? ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకంటే నేను స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్తో కలిసి మాట్లాడలేకపోయాను. సిస్టర్ని అడిగితే వివరంగా మీ వారికి చెప్పాను అంది. అందుకే నిజమేంటని అడుగుతున్నాను. నిజంగానే ఫుడ్ పాయిజన్ అయింది. మందులు రాసిచ్చారుగా, వాడితే సరిపోతుందిలే. సరే. రేవతి గర్భనిరోధక మాత్రలు వాడుతూ అందరినీ మోసం చేసింది చాలక మళ్ళీ నిజం ఏంటి అని అడుగుతున్నావా? ముందు ముందు చెప్తానే నీ సంగతి. రే, ఆకాష్ గడికి డ్రెస్ ఇచ్చి పార్టీ అడగలరా? అవునరా, పదండ్రా. హాయ్ ఆకాష్. హాయ్ రా, రండి. తీసుకొచ్చారా? ఇదిగోరా. ఎలాగుందిరా? సూపర్ గుందిరా. ఏరా, గుళ్ళో దొంగతనంగా జరగాల్సిన పెళ్లి బాజా భజంతుల మధ్య మండపంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. నీకెలా ఉందిరా? చాలా సంతోషంగా ఉందిరా. రేయ్, నీ సంతోషంలో మునిగిపోయి మా సంతోషం గురించి మర్చిపోయావు. ఈ రోజు నైట్ బ్యాచిలర్ పార్టీ, రేపు నైట్ మ్యారేజ్ పార్టీ. ఏమంటావు? సరే, మందుకు డబ్బులు. రేయ్, సడన్ గా డబ్బులు అడిగితే ఎలారా? నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? సడన్ గా కాకపోతే వారం రోజుల ముందు లెటర్ రాసి అడుగుతావా? రే, మండపంలో నీ మూడ్లో నువ్వు ఉంటావు. నిన్ను డిస్టర్బ్ చేయడం బాగోదు గానీ ముందు డబ్బులు. రేయ్, జోక్ చేయకండిరా. జోక్ ఏంట్రా జోకు? అయినా వీడితో మాటలేంట్రా? ప్యాంట్ జోబులు ఎత్తకండి. నువ్వు రేయ్, అయినా అందులో 10,000 ఉన్నాయిరా. ఇవ్వండిరా. సరే సరే, ముగ్గురి కింద 3,000 తీసుకుని మిగతా ఇవ్వండిరా. రే, ఇవాళ 5,000, రేపు 5,000. కార్తీక్, గౌతమ్, మహేష్, మొత్తం మన బ్యాచ్ 9 మందిరా. ఎలాగో ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాంలే. రేయ్, చాలా ఓవర్ చేస్తున్నారా మీరు.
కూల్ మామా కూల్. ఇదిగో మళ్ళీ పర్స్ నింపుకో. అక్క మండపానికి వెళ్ళాలి, రెడీ రెడీగానే ఉన్నాం. ఆకాష్ ఆకాష్ ఏంటక్క? ఏంట్రా పెళ్లి డ్రెస్ తెచ్చుకున్నావా? తెచ్చారక్క. రే ఆ డ్రెస్ తీసుకురండి రా. ఇదిగో అక్క. బాగుందక్క? బాగుందిరా. ఎంతైందేంటి? 9500 అక్క. 9500. అసలైతే ఇది పెళ్లి కూతురు వాళ్ళు కొనివ్వాలి. బంగారం పెట్టడానికే వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు. నువ్వేమో ప్రేమ పిచ్చిలో పడి ఆ పేదింటి సంబంధాన్ని కలుపుకున్నావు. అదే నేను కుదిర్చిన సంబంధం చేసుకునుంటే 25,000 రూపాయలు కోటు కొనిపెట్టి ఏసీ కళ్యాణ మండపంలో ధూమ్ధామ్గా నీ పెళ్లి చేసుండేదాన్ని. దేనికైనా అదృష్టం ఉండాలి. నువ్వు ఇష్టపడ్డావు, మేమేం చేస్తావులే. అది తీసుకొని లోపల పదండి. పదండ్రా. ఒరే ఆకాష్ ఆకాష్, ఈ కోపానికి ఏం తక్కువ లేదు. సరోజ, మండపానికి వెళుతూ ఏమిటి ఆ మాటలో? అందరం ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు అంతంత మాటలంటే వాడి మనసుకి ఎంత కష్టం కలుగుతుందో తెలుసా? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు? సర్లేమ్మా, ఇక నుంచి నీ కొడుకుని ఏమన్ను. అల్లుడు గారు, సామాన్లను సర్దినట్టేనా? అన్ని సామాన్లు సర్దాను మావయ్య. ఇక బయలుదేరడం ఆలస్యం. మీరు కొంచెం ఆగుతారా? నాన్న, కళ్యాణ మండపానికి ముందు పెళ్లి కూతురు వాళ్ళు వెళ్ళాలి. మనం వెళ్ళగానే రిసీవ్ చేసుకోవాల్సిన వాళ్లే కదా. అసలు వాళ్ళు బయలుదేరారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. నేను మాట్లాడతాను, ఇవ్వండి. కాస్త నిదానంగా మాట్లాడవే, వాళ్ళు బాధపడేటట్టు మాట్లాడుకో. నాకు తెలుసులే నాన్న. ఏమా రాణి రెడీ చేశారా? చేస్తున్నామండి. తొందర కానివ్వండి అమ్మా. మధ్యలో ఈ ఫోన్ ఒకటి. హలో, నేను సరోజని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, బాగున్నావా? మండపానికి బయలుదేరకుండా తీరిగ్గా నా క్షేమ సమాచారం అడుగుతున్నారేంటి? మండపానికి ముందు వెళ్లాల్సిన వారు మీరు. మేము వచ్చేసరికి మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి కదా. ఇంకా మండపానికి బయలుదేరకుండా ఏం చేస్తున్నారు? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నామమ్మా. ఏంటండి ఇంకా అదిగో ఇదిగో అంటున్నారేంటి? అసలు ఈ పాటికి మీరు అక్కడ ఉండాలి. ఇంత ఆలస్యం అయితే ఎలా? వెంటనే బయలుదేరుతామమ్మా. మీరు మండపానికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశాకే మేము బయలుదేరుతాం. అలాగేనమ్మా, మేము అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తాం. ఇదిగో వచ్చేటప్పుడు నగలు మొత్తం తీసుకురండి. తీరా అక్కడికి వచ్చాక అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అంటే కుదరదు. అబ్బా, అలా మాట్లాడికే. మళ్ళీ అక్కడ అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని వాయిదాలు చెప్తే బాగుండదు. 30 తులాల్లో గురిగింజంత తక్కువైనా సరే ఊరుకోను. అర్థమైందా? ఏంటి నేను ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడరు? అది కదమ్మా, అది ఏంటి ఇంకా సాగదీస్తున్నారు? అది ఇది అని నసుకుతున్నారేంటి? నగలు రెడీ కాలేదా? అబ్బే అదే లేదమ్మా, రెడీ అయిపోతున్నాయి. ఏంటి రెడీ అవుతున్నాయా? అంటే ఇప్పటి వరకు ఇంకా రెడీ కాలేదన్నమాట. అబ్బే అదేం కాదమ్మా, మా గోపి నేరుగా మండపానికే తీసుకొచ్చేస్తానన్నాడు. ఖచ్చితంగా తెచ్చిస్తాడమ్మా. చూడండి, పెళ్లి చూపుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి దాటేస్తున్నారు. లాస్ట్ మినిట్ లో బంగారం పెట్టకుండా కాళ్ళ వేళ్ల పడి అమ్మాయిని అంటగట్టాలన్న ఆలోచనలో ఉన్నారేమో. మర్చిపోండి, అది కల్లో కూడా జరగనివ్వను. నేను మండపానికి వచ్చేసరికి నగలు మీ దగ్గర ఉండాలి. అవి మా చేతిలో పెట్టాకే నా తమ్ముడు పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. నగలు మీ అమ్మాయి మెళ్ళలో వేశాకే తాళి కడతాడు. అర్థం అవుతుందా? పెళ్లి ఖర్చులు కూడా భరించట్లేదు. అన్నమాటన్నా సరిగా నెరవేర్చండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. మమ్మల్ని ప్రయోజనం ఉండదు. హలో హలో, ఏంటి వచ్చిన దగ్గర నుంచి మేము హ్యాపీగా ఉంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? నీ వాలకం చూస్తుంటే లవ్ మ్యారేజ్ లా లేదే. విలన్ కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నట్టుంది. మేడం కాస్త నవ్వవే. భాగ్యం, చే భాగ్యం. నువ్వు ఇక్కడున్నావా? మాట్లాడవే. చే భాగ్యం, వెహికల్ వచ్చేసింది, త్వరగా బయలుదేరండి. ఏంటి అలా ఉన్నావు? పియ్యల వారు ఇంకా మండపానికి బయలుదేరలేదని ఫోన్ చేశారయ్యా. బయలుదేరుతున్నామని చెప్పకపోయావా? అలాగే చెప్పానయ్యా. కానీ
ఆ సరోజే నగలు కొన్నారా అని అడుగుతుంది. గోపి తెస్తాడని చెప్తే పోయేది కదా. చెప్పానయ్యా, ఆ. కానీ ఆ అమ్మాయి చాలా కటువుగా మాట్లాడుతుంది. 30 తులాల్లో పిసరంత తగ్గినా నా తమ్ముడు నీ కూతురి మెళ్ళ తాళి కట్టడు అని ఖచ్చితంగా చెప్తుంది. ఏమయ్యా, గోపి ఖచ్చితంగా నగలు తీసుకొస్తాడంటావా? ఏయ్, గోపి మాట కోసం ప్రాణాలు అర్పించే మనిషే. నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు. ముందు సామాన్ల సర్దవే, బండి వచ్చేసింది. అవును, రాణి ఎక్కడా? లోపలే ఉందయ్యా. రాణి, అమ్మా రాణి. ఏమ్మా రాణి రెడీనా? రెడీ అంకుల్. ఏమ్మా బండి వచ్చేసింది, మీరు కూడా బట్టలు సర్దుకుంటే బయలుదేరచ్చు. సరే, ఆ, అంకుల్. బయలుదేరండి. సరేనే, మేం బట్టలు సర్దుకొని రెడీ అయ్యి వస్తాం. ఆ. ఓకేనా? అమ్మా రాణి, పద, నువ్వు కూడా బయలుదేరమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? దా బయలుదేరు. నాన్న, నీ కూతురిగా, ఈ ఇంటి ఆడపిల్లగా ఇదే నేను ఈ ఇంట్లో ఉండే చివరి రోజు. రేపటి నుంచి ఇంకొకరి భార్యగా, ఆ ఇంటి కోడలుగా మారిపోతాను. అత్తవారింటికి వెళ్లే ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు క్షేమంగా వెళ్ళి రామ్మా, సుఖ సంతోషాలతో జీవించు అని దీవించి పంపుతారు. కానీ చిన్నప్పటి నుంచి నా బాగోగులు చూస్తూ కంటికి రెప్పలా తన ప్రాణం కంటే మిన్నగా గుండెల మీద ఆడించి గుండెల్లో పెట్టుకు పెంచిన అన్నయ్య నాకెలాంటి మంచి జీవితం ఇవ్వాలని ఎప్పుడూ ఆరాటపడే ఆ అన్నయ్య ఆశీర్వాదం నాకిప్పుడు కావాలి నాన్న. అన్నయ్య ఆశీర్వాదం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళటానికి నాకు బాధగా ఉంది. ఏంటమ్మా, నీకన్నీ తెలుసు కూడా అలా మాట్లాడతావు? అన్నయ్య ఈ ఇంటి గడప తొక్కడం నీకు తెలుసు కదా. అయినా పెళ్లి మండపంలో వాడే కదమ్మా ముందుండి అన్నీ జరిపించేది. అక్కడ నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. రామ్మా. రాలేను నాన్న. అన్నయ్య వదిన ఇంట్లోంచి వెళ్ళిపోయేప్పుడు నేను మీతో పాటే వస్తానంటే, నువ్వు పెళ్లి కావాల్సిన ఆడపిల్లవమ్మా, పెళ్ళయ్యే వరకు అమ్మా నాన్నల దగ్గరే ఉండాలి అన్నారు. అందుకే కదా నాన్న ఉండిపోయాను. ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం లేకుండా అత్తవారింటికి ఎలా వెళ్తాను? అన్నయ్య దీవించింది నేను మండపానికి రాలేను నాన్న. వాడు రాడని తెలుసు కదమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? సంతోషంగా మండపానికి బయలుదేరే టైంలో ఆ కన్నీళ్ళేంటే? అమ్మా, నువ్వు తలుచుకుంటే అన్నయ్య ఇంటికి వస్తాడమ్మా. ఏంటమ్మా నువ్వనేది? నేను తలుచుకుంటే వాడింటికి వస్తాడా? అవునమ్మా, నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే అన్నయ్య ఇక్కడికి వస్తాడు, నన్ను దీవిస్తాడు. భాగ్యం, రాణి చెప్పేది కూడా కరెక్టేనే. నువ్వు ఎవరినైతే నా కొడుకు అని నెత్తి మీద పెట్టుకున్నావో వాడే నీ నెత్తిని తన్ని మరీ వెళ్ళిపోయాడు. ఎవరినైతే పరాయి వాడిని బయటికి తరిమేశావో వాడే ఈరోజు ముందుండి ఈ కార్యం జరిపించబోతున్నాడు. సిగ్గు విడిచి నీ అవసరం కోసం వాడిని నగలడిగావు కదా, ఇప్పుడెందుకే వెనకాడతావు? ఒక్కసారి వాడికి ఫోన్ చేసి రమ్మని పిలవవే. అమ్మా, చెప్పమ్మా. సరేనమ్మా, మీరేంటి చెప్పేది? నేనే వాడికి ఫోన్ చేస్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇంటి నుంచి ఫోన్ బావా, ఎవరు చేస్తుంటారు? రాణినో నాన్నో అయి ఉంటారు. మాట్లాడరా. హలో గోపి, నేను అమ్మను మాట్లాడుతున్నానయ్యా. చెప్పండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్ళగలవా? దేనికండి? మండపానికి బయలుదేరే ముందు నీ ఆశీర్వాదం కావాలని రాణి కోరుకుంటుంది. నువ్వు వేరే విధంగా అనుకోకు. ఆలోచించకయ్యా, ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళు. నిన్ను అర్చనను ఇంటి నుంచి గెంటేసిన పాపానికి ఇంతకాలం శిక్ష అనుభవించాను. ఇప్పుడు నేనే నీకు ఫోన్ చేసి అడుగుతున్నాను. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోకుండా ఒక్కసారి ఇంటికొచ్చి నీ చెల్లెల్ని ఆశీర్వదించి మండపానికి పంపించవయ్యా.
రాణి కన్నీళ్లు పెట్టుకుని కూర్చుంది. ఒకసారి ఫోన్ రాణికి ఇవ్వండి. ఇదిగో ఇస్తున్నానయ్యా. రాణి, అన్నయ్య నీతో మాట్లాడతాడంట. అన్నయ్య, ఏమా రాణి? ఒక్కసారి వచ్చి నన్ను ఆశీర్వదించి మండపానికి పంపించన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. అమ్మ రాణి, ఏడవకమ్మా, ఊరుకో. నా గురించి నీకు బాగా తెలుసు. నేను ఆ ఇంటికి రానమ్మా. నువ్వంత పంతం పట్టు కూర్చుంటే ఎలా చెప్పు? నీకోసమే కదా నేను కష్టపడుతున్నాను. నేను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. రఘుకుమార్ గారు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నా కమిషన్ డబ్బు ఇస్తారు. ఆ డబ్బుతో బంగారం కొని నేను మండపానికి వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. నా బంగారు తల్లివి కదూ. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు, సరేనా? ముందా ఏడు పాపు. అన్నయ్య, మండపానికి త్వరగా వచ్చేస్తావు కదా? వస్తానమ్మా, జాగ్రత్త. ఏమంటున్నాడే? అన్నయ్య రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాడట. అక్కడ పని అయితేనే డబ్బులు వస్తాయట. ఆ డబ్బులు తీసుకొని నగలు కొనుక్కొని నేరుగా మండపానికి వస్తానంటున్నాడు. ఏది ఇలా ఇవ్వు. గోపి, రిజిస్టర్ ఆఫీసులో ఉన్నావా? ఖచ్చితంగా డబ్బు దొరుకుతుంది కదా? ఏ సమస్య రాదు కదా? ఏ సమస్య రాదండి. మీరందరూ ముందు మండపానికి బయలుదేరండి. ఏది ఆ ఫోన్ ఒకసారి ఇక్కడిదే. ఒరే గోపి, నువ్వు త్వరగా మండపానికి వచ్చాయి. వచ్చేస్తానన్నా, మీరేం టెన్షన్ పడద్దు. ముందు మీరందరూ మండపానికి బయలుదేరండి. సరేనయ్యా, మరి నేను ఉంటాను. సరేనన్నా. త్వరగా వచ్చాయి. భాగ్యం, త్వరగా పదండి, మండపానికి బయలుదేరదాం. అన్నయ్యతో మాట్లాడిన తర్వాత నా మనసు కుదుట పడింది. సరే, బయలుదేరమ్మా. ఏమయ్యా, ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుని వెళదామయ్యా. సరే రండి. దండం పెట్టుకోమ్మా. పదమ్మా రాణి. నన్ను ఆశీర్వదించు నాన్న. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లు తల్లి.